హలో ఆల్, ఈ వీడియోలో గుడ్ బై హనీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. లేటెస్ట్ మూవీ అయితే ఏం కాదు, 2020 మూవీ అనమాట. బట్ వీడియో ఆన్ డిమాండ్ లో అదే రీసెంట్ గా ఆన్లైన్ లోకి అయితే తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా వచ్చింది. సో అందుకే మన సెకండ్ ఛానల్ అయితే రివ్యూ పెడుతున్నా. లేటెస్ట్ మూవీ కాదు కాబట్టి మీరు కనుక లేటెస్ట్ గా రిలీజ్ అయిన వెబ్ సిరీస్ అండ్ మూవీస్ రివ్యూస్ కోసం చూస్తున్నట్లయితే మన మెయిన్ ఛానల్లో ఆల్రెడీ కంటెంట్ పెడుతున్నాం. ఆల్రెడీ పార్టీకి కుత్తరం పురిందావన్ సిరీస్ రివ్యూ కూడా పెట్టేసి ఉంటాను. ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెయిన్ ఛానల్ లింక్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కుదిరితే వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ టైం వచ్చేసి 1 hour 35 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక లోన్లీ ట్రక్ డ్రైవర్ అయిన డాన్ నైట్ టైం పార్కింగ్ ఏరియాలో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది భయ్య. అక్కడికి ఒక అమ్మాయి ఫీబీ వచ్చి హెల్ప్ కోసం డోర్ నాక్ చేస్తుంది. నేను కిడ్నాప్ నుంచి తప్పించుకుని వచ్చాను, నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీ చూస్తారు. ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే నాకేం నచ్చలేదు భయ్య, నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయంటే పర్ఫార్మెన్స్ కొంచెం డీసెంట్ గా అనిపించింది. ఇద్దరు ఫీమేల్ లీడ్స్ వి కూడా అంటే ఎమోషన్ ఆఫ్ హీరో బాగా వర్కౌట్ అవుతాయి కొన్ని చోట్ల. అండ్ ఒక మినిమల్ సెట్టింగ్ అయితే సెటప్ చేశారు. ఒక థ్రిల్లర్ మూవీ కావాల్సింది ఒక నైట్ లో జరిగే మూవీ అండ్ లిమిటెడ్ లొకేషన్ లో జరుగుతుంది. సో ఆ సర్వైవల్ ఐడియా అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ ప్రెజెంటేషన్ అయితే ఫుల్ గా దబ్బేహారని చెప్పాలి. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్యా. సస్పెన్స్ బిల్డ్ అవడం చాలా స్లోగా బిల్డ్ అవుతుంది అనమాట. సీన్స్ అన్ని లాగుతూనే ఉంటారు తెగేదాకా, అసలు వర్కౌట్ అవ్వదు. మీ పేషెన్స్ అయితే ఖచ్చితంగా టెస్ట్ చేస్తారని చెప్తా. అండ్ రైటింగ్స్ చాలా వీక్ అనిపించాయి. లాజిక్లు కూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే కిడ్నాపర్ లాజిక్ కానీ క్యారెక్టర్స్ తీసుకునే డిసిషన్స్ కానీ చాలా అన్రియలిస్టిక్ గా ఉంటాయి. అసలు వర్కౌట్ అవ్వలేదు. అంతా కూడా రైటింగ్స్ అన్నవి చాలా బ్యాడ్ గా అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా లోగా ఉంటుంది అనమాట. లైటింగ్ పరంగా కెమెరా వర్క్ పరంగా చాలా బేసిక్ ఉంటుంది. థ్రిల్లర్ ఇంపాక్ట్ అయితే అసలు వర్కౌట్ అవ్వదు. పైగా ట్విస్ట్లు కూడా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. ఫైనల్ ట్విస్ట్ అయితే మీరు ముందుగానే గెస్ట్ చేసి కూర్చుంటారు అన్నమాట. త్వరగా ఇవ్వండి నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పేసి అంతగా గెస్ట్ చేయొచ్చు. అంత ప్రెడిక్టబుల్ గా అనిపించింది. నాకైతే ఎక్కడ స్ట్రాంగ్ మూమెంట్స్ కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు, అసలు లేవు. అది వేరే విషయం. వర్కౌట్ అవడం పక్కన పెడితే ఉంటే ఏదైనా వర్కౌట్ అవుద్ది, ఏం లేదు అక్కడ. ఆ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 1 hour 30 minutes ఆ డ్రామా స్లో పేసింగ్ లో వెళ్తూనే ఉంటుంది. బోర్ కొడుతూనే ఉంటుంది. మీ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తూనే ఉంటుంది. నాకైతే మూవీ అక్కడ నచ్చలేదు భయ్యా. మీరు చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్ అనిపించింది. గివ్ ఇట్ ఏ ట్రై. ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. మీ ఇష్టం, మీ ఓపిక. నేనైతే రికమెండ్ చేయను చూడమని చెప్పేసి. ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. మెయిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు కంటెంట్ అయితే అక్కడే వస్తూ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఓల్డ్ రివ్యూస్ కంటెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ బ్రేక్ డౌన్ వీడియోస్ మాత్రమే వస్తూ ఉంటాయి. కుదిరితే ఈ ఛానల్ కంటెంట్ కూడా చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.